పొలిటికల్ గా ఫామ్ లో ఉన్నప్పుడే వారసులను రంగంలోకి దించేందుకు నెల్లూరు నేతలు సిద్ధమవుతున్నారు. తాము పోటీ చేసే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అధికారం తమ కుటుంబం నుంచి చేజారకూడదనే ఆలోచనతో ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో వారసుల్ని బరిలో దించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో కూతుళ్లను రెడీ చేస్తున్నారు. సింహపురి నేతలు గేర్ మార్చారు. కూతుళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలో జోరు పెంచారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులు ఉన్నప్పుడే వారసుల్ని బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ స్పష్టం చేసింది. దీంతో తమ వారసులుగా కూతుళ్లను జనంలోకి తీసుకువెళ్తున్నారు నాయకులు. కొందరు ఇప్పటికే ఈ విషయంలో ముందంజలో ఉంటే, ఇంకొందరు ఇప్పుడిప్పుడే పొలిటికల్ స్క్రీన్ మీదకు కుమార్తెల్ని తీసుకొస్తున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. మహిళా నేతలను ముందుంచి రాజకీయాలు నడిపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగబోతోంది. ఇప్పటికే కోవూరు నుంచి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సుళ్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీతో పాటు మరో 3-4 నేతలు మేమున్నామంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన పెద్ద కుమార్తె కాకాని పూజిత పూర్తిస్థాయి రాజకీయాల్లోకొచ్చారు. గతంలో సొంత మండలంలో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన ఆమె తండ్రి జైలుకు వెళ్లిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గ క్యాడర్కు అండగా నిలిచారు. క్యాడర్ చెక్కు చెదరకుండా నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చారు. ఆ క్రమంలో ఆమెకు మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపాలని కాకాని భావిస్తున్నారు. సర్వేపల్లిలో కాకాని పోటీ చేయడంతో పాటు కూతురు కోసం మరో నియోజకవర్గాన్ని ఆయన సెర్చ్ చేస్తున్నారని సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన కూతురు ఆనం కైవల్యను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. తనతో పాటు కూతురిని కూడా నియోజకవర్గానికి తీసుకువెళుతూ ఇప్పటి నుంచే ఎమ్మెల్యే క్యాండిడేట్ కైవల్య అనే చెప్పేస్తున్నారు. గత ఎన్నికల్లో తండ్రి తరఫున కైవల్య ప్రచారం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారసత్వాన్ని ఆయన కూతురు వైష్ణవి అందుకోబోతున్నారు. మహిళా రిజర్వేషన్ వస్తే రూరల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు సిటీలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి నారాయణ తన కూతురు శరణిని జనంలో తిప్పుతున్నారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఆమెను తీసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కురుగొండ్ల కూతురు లక్ష్మీప్రియ పేరు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో కురుగొండ్ల పోటీ చేశారు. ఈసారి ఆయన కూతురు గాని భార్య సింధు గాని బరిలో ఉండే అవకాశాలున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కోడలు శృతి బరిలో ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ధీటుగా విమర్శలు చేయడంలో శృతి సక్సెస్ అయిందనే చర్చ టీడీపీలో జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి కోడలు శృతిని బరిలోకి దింపుతారన్న ప్రచారం ఊపందుకుంది. తాము ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలోనే వారసుల్ని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు సింహపురి నేతలు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ అనడంతో తమ వారసురాళ్లను తెరపైకి తెస్తున్నారు. అయితే 2029 ఎన్నికల్లో ఎంతమంది నేతలు ముందుకొస్తారో చూడాలి.